మేషరాశి మార్చి రాశి ఫలాలు. మేషరాశి వారికి ఈ నెల 7వ తేదీ వరకు బుధుడు 11వ భావమైన కుంభ రాశిలో సంచరిస్తాడు. ఆ తర్వాత 26వ తేదీ వరకు తన నీచ రాశి అయిన మీన రాశిలో 12వ భావములో సంచరిస్తాడు. ఆ తర్వాత 1వ భావమైన మేష రాశిలోకి ప్రవేశిస్తాడు. శుక్రుడు ఈ నెల 7వ తేదీ వరకు 10వ భావమైన మకర రాశిలో సంచరిస్తాడు. ఆ తర్వాత 11వ భావమైన కుంభరాశిలో ప్రవేశిస్తాడు. సూర్యుడు ఈ నెల 14వ తేదీ వరకు 11వ భావమైన కుంభరాశిలో సంచరిస్తాడు. ఆ తర్వాత 12వ భావమైన మీన రాశిలోకి ప్రవేశిస్తాడు. కుజుడు ఈ నెల 15వ తేదీ వరకు 10వ భావము మరియు తన ఉచ్చ రాశి అయిన మకర రాశిలో సంచరిస్తాడు. ఆ తర్వాత 11వ భావమైన కుంభరాశిలో ప్రవేశిస్తాడు. గురువు ఈ నెల మొత్తం 1వ భావమైన మేషరాశిలో సంచరిస్తాడు. శని ఈ నెలంతా 11వ భావమైన కుంభరాశిలో తన సంచారం కొనసాగిస్తాడు. రాహువు 12వ భావమైన మీనరాశిలో, కేతువు 6వ భావమైన కన్యా రాశిలో తమ సంచారాన్ని కొనసాగిస్తారు. ఈ నెల మీకు కాస్త సామాన్యంగా ఉంటుంది. మొదటి 15 రోజుల్లో మీ పెండింగ్ పనులు పూర్తి చేయడానికి మరియు మీరు అనుకున్నది సాధించటానికి సహాయపడుతుంది. ద్వితీయార్ధంలో మీరు చేపట్టిన ప్రతి పనిలో కొన్ని అడ్డంకులను ఎదుర్కొంటారు మరియు ఊహించిన దానికన్నా ఎక్కువ డబ్బు ఖర్చు అవుతుంది. వృత్తిపరంగా ఈ నెల మిశ్రమంగా ఉంటుంది, ఎందుకంటే ప్రథమార్ధంలో కొంత అనుకూలంగా ఉన్నప్పటికీ ద్వితీయార్ధంలో మీకు పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది మరియు మీ సహోద్యోగుల నుంచి తక్కువ మద్దతు ఉంటుంది. మీరు పనిచేసే కార్యాలయంలో ఇతరులతో అపార్థాలు కాని, అనవసర సమస్యల కారణంగా మనస్పర్ధలు ఏర్పడటం కానీ జరుగుతుంది. మీరు ఇతరులతో ఉత్తర ప్రత్యుత్తరాలు జరిపేటప్పుడు మరియు పేపర్ వర్క్ విషయంలో జాగ్రత్తగా ఉండండి, ఎందుకంటే తప్పుడు సమాచారం కారణంగా లేదా మీరు చేసే పనిలో తప్పు జరగటం వలన సమస్యను ఎదుర్కొంటారు. ఈ సమయంలో పనిభారం సాధారణం కంటే ఎక్కువగా ఉంటుంది, అయితే మీ పనికి గుర్తింపు లభించటం, మీ ఆకాంక్షలకు తగినట్టుగా పనిలో అభివృద్ధి జరగటం వలన సమస్యలు వచ్చినప్పటికీ తట్టుకుని నిలబడే ధైర్యం కలిగి ఉంటారు. అనుకోని వ్యక్తుల నుంచి ప్రశంసలు లభించటం కానీ, మీ పనికి గుర్తింపు లభించటం కానీ జరుగుతుంది. ఈ నెల కుటుంబ పరంగా సామాన్యంగా ఉంటుంది. మీ జీవిత భాగస్వామికి లేదా కుటుంబ సభ్యుల విషయంలో కొంత అదనపు డబ్బు ఖర్చు చేయాల్సి వస్తుంది. అయితే ప్రథమార్ధంలో మీరు మీ కుటుంబ జీవితంలో ఆనందాన్ని పొందవచ్చు. మీ జీవిత భాగస్వామి మీకు ఎంతో ప్రేమను ఇస్తుంది. ఈ నెలలో మీ కుటుంబ జీవితం మీకు చాలా సంతృప్తిని ఇస్తుంది. కుటుంబ వాతావరణం కూడా నెల పొడవునా ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. కుటుంబ సభ్యుల మధ్య సామరస్యంగా ఉంటుంది మరియు మీ తోబుట్టిన వారితో ఉన్న సమస్యలు సమసిపోతాయి. ఈ నెల వ్యాపార పరంగా మిశ్రమంగా ఉంటుంది. ప్రథమార్ధంలో వ్యాపారం మంచి అభివృద్ధిలో ఉంటుంది. మీ ఆలోచనలు, పెట్టుబడులు మంచి ఆదాయాన్ని ఇస్తాయి. అయితే ద్వితీయార్ధంలో పరిస్థితుల్లో కొంత మార్పు ఉంటుంది. ఈ సమయంలో మీకు తక్కువ వ్యాపారం జరగటం మరియు ఎక్కువ పెట్టుబడులు పెట్టాల్సి రావటం జరుగుతుంది. మొదటి 2 వారాల్లో ఆదాయం బాగుంటుంది కాబట్టి ద్వితీయార్ధంలో ఖర్చులు పెరిగినప్పటికీ తట్టుకోగలుగుతారు. అయితే గతంలో పెట్టుబడుల విషయంలో మీరు చేసిన ఆలోచనలకు మంచి ఫలితం వచ్చిందని తిరిగి అదే విధమైన ఆలోచనలు చేసి నష్టాలను పొందకండి. ఆర్థికంగా ఈ నెల ప్రథమార్ధం చాలా అనుకూలంగా ఉంటుంది. ద్వితీయార్ధంలో అనుకోని ఖర్చుల కారణంగా కొంత ఆర్థికంగా ఇబ్బంది ఏర్పడే అవకాశం ఉంటుంది. 15వ తేదీ వరకు సూర్యుడు గోచారం అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఈ సమయంలో మీ ఆర్థిక స్థితి బలంగా ఉండటమే కాకుండా గతంలో రాకుండా ఆగిపోయిన డబ్బు కూడా తిరిగి వస్తుంది. అంతేకాకుండా మీరు పెట్టిన పెట్టుబడి నుంచి కూడా మంచి లాభాలు వస్తాయి. ద్వితీయార్ధంలో ఆకస్మికంగా ఖర్చులు పెరిగిపోయే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా కుటుంబ సభ్యులకు మరియు ఆరోగ్య విషయంలో డబ్బు ఖర్చు అయ్యే అవకాశం ఉంటుంది. ఈ నెల మీ ఆరోగ్యం ప్రథమార్ధంలో బాగుంటుంది, ద్వితీయార్ధంలో సామాన్యంగా ఉంటుంది. ఈ నెల మీకు పొట్ట మరియు కళ్లకు సంబంధించిన కొన్ని ఆరోగ్య సమస్యలు ఉంటాయి కనుక మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. అలాగే ద్వితీయార్ధంలో రక్తము మరియు హృదయానికి సంబంధించిన ఆరోగ్య సమస్యలు ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. మీరు పౌష్టిక ఆహారం తీసుకున్నప్పటికీ శారీరకంగా పూర్తి స్థాయిలో చురుకుగా ఉండే అవకాశం తక్కువగా ఉంటుంది.
విద్యార్థులకు ఈ నెల కొంత ఇబ్బంది కలిగిస్తుంది, ఎందుకంటే మీకు సోమరితనం మరియు చదువుల పట్ల ఆసక్తి లేకపోవడాన్ని ఇస్తుంది. ఇది పరీక్ష సమయం కాబట్టి వచ్చే పరీక్షల్లో మెరుగైన ఫలితాలు రాబట్టాలంటే ఎక్కువసేపు విశ్రాంతి తీసుకోరాదని ప్రాక్టీస్ చేయటం మంచిది. మీ కోపం మరియు భావోద్వేగాలను నియంత్రించుకోవటం మరియు ఎవరితోనూ పోట్లాడవద్దు. ఏకాగ్రత, ఆత్మవిశ్వాసం పొందడానికి ప్రతిరోజూ గణేశ